ప్రకాశం బ్యారేజ్ గేటు మరమ్మతులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి గేట్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నిన్నగాక మొన్న ఈ గేట్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. బెకమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ పనులను కూడా అప్పగించారు. యుద్ధ ప్రాతిపదికన ఇంజనీర్లు, నిపుణులైనటువంటి ఇంజనీర్లు అలాగే సిబ్బంది ఈ గేట్ల తొలగింపు పనులను చేపట్టారు. ప్రస్తుతం అయితే నిన్న అలాగే మొన్న కూడా ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున ఈ దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్లను, భారీ కౌంటర్ వెయిట్లను తొలగించడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి గేట్ల మరమ్మతు పనులకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది చూస్తే కనుక ఇప్పుడైతే కౌంటర్ వెయిట్లు 67 అలాగే 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను తొలగించేశారు. ఆ తొలగించినటువంటి కౌంటర్ వెయిట్ల స్థానంలో అధునాతన రీతిలో తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్లను తీసుకొని వచ్చారు. ప్రకాశం బ్యారేజీ పైకి తీసుకొని వచ్చారు. వీటిని ఇక్కడ పొడవు ప్రకారం చూస్తే రెండు భాగాలుగా తయారు చేశారు. వీటిని ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత వాటిని 2 పార్ట్లను కలిపి ఒకటిగా కలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ప్రస్తుతం ఈ 2 పార్ట్లుగా వచ్చినటువంటి ఈ కౌంటర్ వెయిట్ను ప్రస్తుతం 2 జత చేస్తున్నారు. జత చేసిన తర్వాత వీటిని భారీ క్రేన్ను వినియోగించి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే తీసినటువంటి తొలగించినటువంటి 67వ గేటు వద్ద అలాగే 69వ గేటు వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. చూస్తే కనుక ఈ కౌంటర్ వెయిట్లు ఒకంత ప్రత్యేకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ చూస్తే కనుక సిమెంట్ దిమ్మెలతో ఉన్నాయి. గతంలో అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూస్తే కనుక ఆ విధంగా సిమెంట్ దిమ్మలతో నిర్మించిన పరిస్థితి ఉంది. పాత విధానంలో ఉన్నటువంటి సిమెంట్లో ఉన్నటువంటి ఆ దిమ్మెను చూస్తున్నాం. అలాంటి కౌంటర్ వెయిట్లు ఇప్పటివరకు దెబ్బతిన్నాయి. 2 కౌంటర్ వెయిట్లు వాటిని తొలగించేశారు. ఈ విధానంలోనే తిరిగి మళ్ళీ ఇంకో ఇప్పుడు తయారు చేయాలంటే కనీసం అంటే 20 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ నుంచి వరద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సాగునీరు, తాగునీరు కూడా వృధా కాకుండా రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధునాతన విధానంలో ప్రస్తుతం ఈ కౌంటర్ వెయిట్లను తయారు చేస్తారు. బెకమ్ ఇన్ఫ్రా సంస్థ వీటిని తయారు చేసింది. వీటిలో చూస్తే కనుక మొత్తం 4.5 టన్నులు బరువు ఉంటుంది. ఇది మొత్తం ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ బరువు 17 టన్నులు కాగా ప్రస్తుతం ఇది 4.5 టన్నులు ఉంటుంది. అయితే ఇది లిఫ్ట్ చేసిన తర్వాత వాటిని బిగించిన తర్వాత ఇది మొత్తం కూడా లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీంట్లో చూస్తే కనుక ఇనుప గుండ్లు ఉంటాయి. ఉక్కు తయారు చేసినటువంటి ఈ గుండ్లు వీటన్నిటికో కూడినటువంటి కంకరను వీటిలో పోస్తారు. మొత్తం 17 టన్నులు వచ్చే వరకు కూడా వీటిని మొత్తం నింపుతారు. లోపల బిగించిన తర్వాత లోపల ఉన్న ఆ భాగాన్ని, ఖాళీ ప్రదేశాన్ని మొత్తం నింపుతారు. దీంతో 17 టన్నుల బరువు వచ్చిన తర్వాత అప్పుడు గేట్లను పైకి కిందికి దించడం అలాగే ఎత్తడం తదితర పనులను చేయవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. చాలా అపార అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి సంస్థకు అపార అనుభవం ఉంది. గతంలో పులిచింతల అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ గేట్ల మరమ్మతు పనులు అలాగే నిర్వహణ పనులు కూడా వారే చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ పనులను అప్పగించింది. ప్రస్తుతం మనతో పాటు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ సంబంధించిన ఎండి కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కౌంటర్ వెయిట్లు సంబంధించినటువంటి వ్యవహారం అలాగే గేట్ల మరమ్మతు సంబంధించిన వ్యవహారాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కౌంటర్ వెయిట్లు తయారు చేశారు. సో వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎట్లా పనిచేస్తాయి? దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? నార్మల్ కౌంటర్ వెయిట్స్ అండి. ఇంతకుముందు కాంక్రీట్తో, ఇప్పుడు స్టీల్తో చేశాను. ఇమీడియట్గా ఫిక్స్ చేయాలి కాబట్టి స్టీల్తో బాక్స్ చేయాలని నాయుడు గారు సజెస్ట్ చేశారు. ఇలా ఇంతకుముందు కూడా చేస్తున్నాం. మన కడప దగ్గర లోవర్ సెగలేనో ప్రాజెక్టు, రాళ్లపాడు, వీటన్నిటిలో కూడా చాలా వాటిలో కూడా ఈ కాంక్రీట్ కౌంటర్ వెయిట్స్ పెరిగినప్పుడు స్టీల్ కౌంటర్ వెయిట్స్ చేసి స్టీల్ బాక్స్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు గేట్ కానీ ఇలాంటి దాన్ని వచ్చి హిట్ చేసిన కాంక్రీట్ కౌంటర్ వెయిట్ అయితే క్రాక్ కావడానికి అవకాశం ఉంది. స్టీల్ కౌంటర్ వెయిట్ అయితే కనుక దానికి ఏం కాదు. అందులో ఈ పని కూడా తొందరగా ఇమ్మీడియట్గా ఫంక్షనల్ చేయాలని సీఎం గారు ఆదేశించడం, దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్. సో వీటిని ఎక్కడ తయారు చేశారు సార్? వీటిని ఎంత బరువు ఉన్నాయి? ఇవి హైదరాబాద్ వర్క్ షాప్స్లో చేసామండి. అరౌండ్ 4 టన్స్ ఉంటుంది ఈచ్. వాటి లోపల స్టీల్ బెలాస్ట్, స్లర్రీ, కాంక్రీట్ స్లర్రీ పోస్తాము. పోసి సేమ్ వెయిట్ అటైన్ చేస్తాం. పాత వెయిట్ ఏదైతే ఉందో 17 టన్స్ సేమ్ వెయిట్ అటైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పుడు ఎన్ని కౌంటర్ వెయిట్లు తీసుకొచ్చారు? ఎన్నింటిని మీరు ఏర్పాటు చేయబోతున్నారు? 3 తీసుకొచ్చాం. ముందు 2 ఇమీడియట్గా రీప్లేస్ చేస్తామండి. ఒకటి కౌంటర్ వెయిట్లో క్రాక్స్ ఉన్నాయి. దాని మీద అందరూ నాయుడు గారు సాయంత్రం వస్తే రేపు మార్నింగ్ నాయుడు గారితో కూర్చొని ఏజెన్సీ గారు అందరూ డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే అకార్డింగ్లీ ఇఫ్ యూ హ్యావ్ టు రీప్లేస్ దట్
దాన్ని కూడా ఇప్పుడే రీప్లేస్ చేస్తాం. మూడోది 70th గేట్. లేదంటే దాన్ని స్పేర్ కింద ఇక్కడ ఉంచుతాము. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు లైఫ్ ఎంత వస్తుంది సార్ మామూలుగా గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లో లైఫ్ ఎంత ఉంటుంది, మీరు తయారు చేసినటువంటి ఈ కౌంటర్ వెయిట్లో లైఫ్ ఎంత ఉంటుంది? సార్ వాటికి వీటికి లైఫ్ బ్యారేజ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాయి. కౌంటర్ వెయిట్ పాత అయినా కొత్త అయినా ఆ ప్రాబ్లం లేదు. పాత వాటిలో కూడా వచ్చి ఇప్పుడు బోటు వచ్చి హిట్ చేయటం వల్ల ఈ ప్రాబ్లం. లేకపోతే మెయింటైన్ చేసుకుంటే వీటికి ఎన్నేళ్ళైనా ఇబ్బంది లేదు. కొద్దిగా మెయింటెనెన్స్ ల్యాకింగ్ ఉంది పాత వాటిలో. లాస్ట్ 2-3 yearsలో సరిగ్గా మెయింటెనెన్స్ అయినా అన్నట్టు కనపడుతుంది చూస్తుంటే. ఇవన్నీ జనరల్గా ఇంతకుముందు సీతానగరం వర్క్షాప్స్ ఉండేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మరి ఎందుకనో మెయింటెనెన్స్ కానట్టు కనపడుతుంది. ఇప్పుడు అన్నీ చేయాలన్నారు. డెసిషన్ అలా తీసుకుంటే అలా చేస్తాం. దానికంటే ఉన్నటువంటి వాటికంటే ఇవి ఇంకా బలంగా ఉంటుంది. పడవలు కానీ భారీ పడవలు ఇప్పటిలాగే గుద్దుకుంటే ఇది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, గట్టిగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? దీనికి ఏం కాదండి, ఇది స్టీల్ కదా, అది కాంక్రీట్ బ్రిటిల్ కాబట్టి తగిలితే పగులుతుంది. ఇది పగలదు, బెండ్ అవుతుంది. గేట్ మోస్ట్లీ బోట్ బెండ్ అవుతుంది. దీనికి ఏం కాదు, ఇది సాలిడ్గా ఉంటుంది కాబట్టి. ఏమైనా వచ్చినా దీంట్లో చిన్న కింగ్స్ పడుతుంది తప్పితే ఇది కౌంటర్ వెయిట్కి నథింగ్ విల్ హ్యాపన్. కింద బండి ఎత్తి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది పరిస్థితి. అదేవిధంగా ఈ బోట్లో ఇక్కడ ప్రస్తుతం కౌంటర్ వెయిట్ ఏర్పాటు ప్రక్రియను మొత్తం కూడా రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరు కేవీ కృష్ణారావు గారు పర్యవేక్షిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మొత్తంగా ఎప్పటిలోగా ఈ పనులు ప్రారంభిస్తారు, ఎట్లా జరుగుతున్న పనులు? ఇప్పుడే పని ప్రారంభమైంది. రేపటికల్లా కంప్లీట్ చేయాలని, ముందు ఈ 2 గంటలు రేపటికల్లా కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. వీటిని ఎట్లా ఏర్పాటు చేస్తారు సార్? అంటే పైన బ్రిడ్జ్ కూడా ఉంది, ఆ బ్రిడ్జిని తొలగించి ఏర్పాటు చేస్తారా లేదంటే డైరెక్ట్గా ఏర్పాటు పెడతారు? ఇట్లాగే ఉండి క్రాస్గా ఇంతకుముందు లోపల ఉన్నాయి, మనం చూశారు కదా మీరు నిన్న. ఒక చైన్ పుల్లీ బ్లాక్స్ చేసుకుని క్రేన్ సపోర్ట్లతో లోపల నుంచి బయటికి తీసేసాం. ఇప్పుడు మొత్తం ఒకటే అసెంబుల్ చేస్తున్నారు. ముందు దీన్ని క్రాస్గా ఒక పక్క ముందు గ్రూవ్లోకి తీసుకువెళ్ళి ఒక పక్క పైకి ఒక పక్క కింద ఉంటుంది. స్లోగా ఆ గ్రూవ్లోకి, ఈ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి గ్రూవ్లోకి వెళ్ళడానికి మనకి సరిపోయినంత ఎత్తు ఉంది మనకి. దాన్ని స్లోగా అక్కడికి తీసుకెళ్ళి గ్రూవ్లో దించి రెండింటిని సమానంగా తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి ఆ తర్వాత మనం దాన్ని ఫిలప్ చేస్తాం. ఈ ప్రక్రియ మొత్తం ఈ 3 గేట్ల వద్ద మార్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం, ఈ కౌంటర్ వెయిట్ ఏర్పాటు ప్రక్రియ మొత్తం ఎప్పటిలోకి పూర్తయ్యే అవకాశం ఉంది? 2-3 రోజుల్లో అయిపోతుంది అనుకున్నా. 2 రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇంకొక రోజు. సరే, భారీ పడవలు కూడా కొట్టుకొచ్చాయి. వాటిని తిరిగి తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు నిన్న. వాటి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు తొలగించడానికి అవకాశం ఉందా లేదా? వాటిని ఎప్పటిలోకి తొలగిస్తారు? ఈ పనులు పూర్తి అయిపోయిన తర్వాత, గేట్లన్నీ ఆపరేషన్లు పెట్టిన తర్వాత వాటి సంగతి పరిశీలించి తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్లా సార్ ఈ బోల్టా పడ్డాయి, అవి తిరుగుతున్నాయా? దాన్ని ఎట్లా తీస్తారు? అంటే ఎన్ని మెథడ్లు మీరు వినియోగిస్తున్నారు? అంటే ప్లాన్ బి, ప్లాన్ 2 అట్లా ఏర్పాటు చేశారు కదా, ఎట్లా ఉంది అది? ప్లాన్ బి అంటే మేము నిన్న ప్రయత్నం చేసాము, జస్ట్ మూవ్ అయింది కానీ అంతకంటే ఏమి కదలలేదు. ఇప్పుడున్న మనకి ఉన్న యంత్రాలతో మనం నిన్న చేయలేకపోయాం. ఇప్పుడు 25 tons పవర్ వించ్ అని వచ్చింది. దాన్ని ఉపయోగించి వెనక్కి లాక్కుని దానికి సపోర్ట్ పుల్లీలు వేసుకుని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నం చేసి తీద్దామని, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత, గేట్ల పనులు అయిపోయిన తర్వాత చేద్దామని ప్రయత్నం. ముక్కలుగా కట్ చేస్తాం. పైన కనపడి ముక్కలుగా కట్ చేసి దాన్ని వీలైనంత వరకు, అప్పుడు కొంత ఇది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి వెనక్కి లాగటం. తర్వాత రివర్లోకి గేట్ ఆపరేషన్లోకి వస్తే ముక్క అయితే దీంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఏ విధంగా అప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆ టైంలో ఉన్న పరిస్థితిని బట్టి ఏ విధంగా చేయాలనేది అప్పుడు డెసిషన్ తీసుకుని చేయగలుగుతాం. సో ఇది పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ వద్ద పనులైతే ఇవాళ ఉదయం నుంచి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కొత్తగా తయారు చేసినటువంటి ఈ కౌంటర్ వెయిట్లన్నీ కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. వీటిని 2 రోజుల్లోనే వీళ్ళు ఏర్పాటు చేయనున్నారు. కన్నయ్య నాయుడు గారు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద గేట్ల వద్ద దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసే విధానాన్ని అవన్నీ కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. మొత్తంగా చూస్తే 3 కౌంటర్ వెయిట్లు ఇక్కడికి వచ్చాయి. 67 అలాగే 69 వద్ద మార్చాలని ముందుగా నిర్ణయించారు. ఇవాళ 70వ గేట్ వద్ద కూడా కొంచెం క్రాక్ ఇచ్చింది కౌంటర్ వెయిట్ కాదు, దాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కన్నయ్య నాయుడు గారితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.